ఒక అందమైన పచ్చని అడవి, పక్షుల కిలకిల రావాలు. ఒక పెద్ద ఏనుగు, గజరాజు నడుచుకుంటూ వెళ్తుంటే చెట్లు కదుల్తాయి. పక్కనే ఒక చిన్న కుందేలు గెంతుతూ ఉంటుంది. చిన్నూ, చూడు ఈరోజు అడవి ఎంత అందంగా ఉందో కదా. అవును గజరాజా, మనం ఇలాగే రోజూ కలిసి తిరుగుదాం. అడవిలో ఒకవైపు చెరువు ఎండిపోవడం మొదలవుతుంది. జంతువులన్నీ నీళ్లు లేక ఇబ్బంది పడుతుంటాయి. గజరాజు కూడా దాహంతో అలమటిస్తాడు. అడవికి దూరంగా ఉన్న పర్వతం అవతల ఒక పెద్ద సరస్సు ఉంది. కాని అక్కడికి వెళ్లడం చాలా కష్టం. చిన్న కుందేలు ఒక ఉపాయం ఆలోచిస్తుంది. ఏనుగుపైన కుందేలు కూర్చుని ప్రయాణం చేయటం. దారిలో రాళ్ళు, ముళ్ళ పొదలు ఉంటాయి. గజరాజా, నువ్వు ధైర్యంగా అడుగులు వెయ్యి, దారి నేను చూపిస్తాను అంటుంది. ఏనుగు తన బలంతో అడ్డంకులను తొలగిస్తుంది. కుందేలు తన చూపుతో సరైన దారిని చూపిస్తుంది. రెండు సరస్సు దగ్గరికి చేరుకుంటాయి. ఇద్దరూ కలిసి నీళ్లు తాగి సరస్సులో ఆడుకోవడం, మిగిలిన జంతువులను కూడా అక్కడికి పిలవటం జరుగుతుంది. బలం ఒక్కటే సరిపోదు, తెలివితేటలు కూడా తోడైతే ఎలాంటి సమస్యనైనా జయించవచ్చు. ఇద్దరూ కలిసి నవ్వుకుంటూ అడవికి తిరిగి వెళ్తారు.